హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుదీక్షమమ్ము. అందరు ఎట్లున్నారో మేమైతే మంచిగా ఉన్నాం. మీరు ఎట్లున్నారు అనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ ఒక వ్లాగ్తోని మీ ముందుకైతే వచ్చేసిన. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా ఈ వ్లాగ్ అయితే మేము ఈవినింగ్ తీసిన వ్లాగ్ అన్నమాట. ఇంకా రోజు మేము జొన్న రొట్టెలు అవి చేసుకుంటున్నాము. ఎట్లా చేసుకుంటాం ఏం కథ అనేది వీడియో తీసిన. మరి కాలుతలేవు సక్క రొట్టెలు. వెల్లి రొట్టెలు అయితే ఎత్తుకోమి నేను అది తినింది ఇప్పుడు కనపట్టు ఎత్తుకోగానే ఎత్తుకో మొన్న పెద్ద చేస్తే ఇచ్చిపోయిందా? పెద్ద చేస్తే ఇట్లా అవుతుంది. నీకు వేయరాదు పెద్దగా? ఇదేంటి పెద్ద చేస్తే ఇట్లా అవుతుంది. రొట్టె మొత్తం ఖరాబ్ చేసినావు ఇప్పుడు. అది వాళ్ళు తింటారా? నువ్వేనా? రొట్టెలు మాకు మీ అంత తగడేం లేదు రొట్టెల మీద. ఎట్లా మేగుతావు? ఏమన్నా సూపర్ వచ్చిందా? నీ పని చేస్తా కిందనే వాడేసినావు. నీకు ఇచ్చింది కానీ మళ్ళీ ఎందుకు గుంజుకుంటావు? అట్లా నోట్ల కింద తీసుకొని తింటుంది పోరెట్కేను. గిట్లిప్పలాగు ఇంకేడ మాకు ముందే ఫుల్ సర్దైందంటే ఇంకా మంటకాడ పొగ గూకున్నాము. ఏడుస్తున్నా అనుకోకండి, ఆ పొగ వచ్చి ఇంకా కళ్ళ నుంచి నీళ్ళైతే గారుతున్నాయి. దిడ్డు తీయాలా పాడయ్యాలి తీసుకో. చేతు కాలదా? నువ్వు తీసిన వీడియో మంచిగా ఉన్నావా? గిరియుడు హాయ్ చెప్పు. హాయ్ చెప్పమ్మా. హాయ్ చెప్పు. ఈ రొట్టె అయితే మస్తు పొంగిందన్నమాట. ఇట్లా వంగితే వాళ్ళకన్నా ఫుల్ ఆకలి అయితే ఇట్లా వంగుతుందంట. ఇంకా మా నాన్న మీడమ్మకి చెప్తుంది. ఇంకేడు ఈరోజు మళ్ళీ చికెన్ అన్నమాట మాది. అందుకే జొన్న రొట్టెలు చేసుకుంటున్నాం. ఇంకా మ్యాగీ కోసం నీళ్ళు కూడా గరం అయిపోయింది. ఇంకా అదే రోజు సాయంత్రం అట్లా మ్యాగీ తీసుకొచ్చింది. అది మా అమ్మ తీసుకొచ్చడం ఆలస్యము. ఇంకా మా చెల్లెలు ఎప్పుడు చేసుకుందాం అని ఒకటే ఆత్రం వాళ్ళకు. ఇంకేముంది అదే సాయంత్రం మ్యాగీ కూడా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఏం పెద్ద ప్రాసెస్ అయితే ఏం లేదు. వేడి నీళ్ళు వేసి అందులో మ్యాగీ వేసి ఇంకా అందులో చిన్న మసాలా కలిపేసుకొని తిన్నామన్నమాట. అంతే, ఏం పెద్ద ఏం చేసుకోలేము. మంచిగా చేసుకోవాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి
ఇంకా అప్పటిదప్పుడే దెబ్బ దెబ్బ వేసుకోవాలని చెప్పేసి ఇట్లా వేసుకున్నాము. ఇంకా పెద్ద ప్రాసెస్ ఏం లేదు, జస్ట్ వేడి నీళ్ళు చేసి ఇంకా అందులో మ్యాగీ అయితే వేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఇవే ఇంకా ఉడికినాక ఈ మ్యాగీని వచ్చే మసాలాని వేసుకొని ఇంకా దించేసుకొని తినుడే. వచ్చేసి మసాలానే ఇంకా అందులో వేసి దించేసుకున్నాడు అన్నమాట. జల్దీ. అయ్యో లాగా పొయ్యు 2 వేసినప్పుడు 2 వేయకుండా 1 పోసుకుంటావా? నీకు కళ్ళు కనవు కదా, అంత ఎందుకు వస్తున్నావు? ఇంకా మసాలా మొత్తం కిందింత మిందింత వేసింది, ఎంత కింద పోసేసి కొంచెం ఉప్పు అయిపో చాలుగా. మరి ఉడికింది ఇక బంద్ చేయాలా? స్పీడ్ మోషన్లో పెట్టుకోవాలి, బంద్ చేసి చాలు. కానీ ఉడికిందట. ఇంకా ఇది పక్కకు పెట్టుకున్నాడు. ఇంక ఇప్పుడు చికెన్ కూర అయితే వండుతుంది మా అమ్మ. దాని తర్వాత జొన్న రొట్టె చికెన్ కాంబినేషన్ తింటే మస్తు ఉంటుంది కాబట్టి ఇంకా తినేటప్పుడు ఇవి పెడతా. ఇంకా కొంచెం సూప్ ఉండాలని సూపే పెట్టుకున్నాము. మీరేమంటారండి? గిద్దంత పెట్టుకోయి అంటే నీకు ఆశ బాగా. అది ఏంటండి పాపం, ఆ పోరాడు తిట్టలేరు కదా. ఇంకా సన్న అయితే మామూలుగా కాలేదు. ఇంకా మొన్న మా నవ్య పిండికి పోయినప్పుడు అయిందంటే మళ్ళీ ఇప్పుడు అయింది. అప్పుడు కూడా ఘోరంగా ఇంకా జ్వరం కూడా వచ్చింది. ఇంకెప్పుడు కూడా సేమ్ జ్వరం కూడా వచ్చింది అనమాట, సర్ది చేసట్లా. నేను అట్లా తిరిగి వచ్చేసరికి అన్నం అయింది. ఇంకా గంజి కూడా గంపేసింది. అన్నం అయితే మగ్గుతుంది అన్నమాట. ఇంక కూడా ఉడుకుతుంది అన్నమాట. ఇంకెప్పుడెప్పుడు అవుతుంది, ఎప్పుడెప్పుడు తినాలని వెయిటింగ్. ఇంకా అన్నం కూర 2 అవుతున్నాయి. ఎప్పుడు తినాలన్న వెయిటింగ్ అయితే చేస్తున్నాము. జొన్న రొట్టె అంటే మస్తు ఇష్టము. ఒకటి సగం తింటా అనుకుంటా, కాకపోతే ఒకటి తింటేనే మస్తు అనిపిస్తుంది. ఇంకా మీరు ఎన్ని తింటారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా కొంచెం కూడా అన్నం లేకపోతే అస్సలు ఉండలేము. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ అన్నం తినడే ఎక్కువగా ఇంట్రెస్ట్ కాబట్టి ఖచ్చితంగా అన్నం అయితే తింటాము. ఇక్కడ అన్నం అయితే మగ్గుతుంది. ఇంకా కూర కూడా ఉడుకుతుంది కాబట్టి ఇంకా కూర ఉడికినాక వెంటనే అన్నం అయితే తినాలన్నమాట. ఫస్ట్ రొట్టె తిన్నాక ఇంకా కొంచెమైనా సరే అన్నం తింటాం. ఇంకా అన్నం రెడీ అయిపోయింది, కూర కూడా రెడీ అయిపోయింది, ఇంకా రొట్టెలు కూడా రెడీ అయినాయి. ఇంకే చలికాలం కాబట్టి ఈ హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాం. ఇంక ఇప్పుడు తినడే లేట్ అన్నమాట. జుట్టు ఇప్పిస్తుందని మంచిదాన్ని ఊకే జుట్టు ఇప్పేసుకుంటున్నావు. అవి అవసరమ్మా ఫోన్ చూసుడు లేవు, అట్లా వస్తుందమ్మ. గిన్నె నాకు గిన్నె 2 ఉన్నాయి, కడుక్కొని తినుర్రి. కడుక్కున్నా ఉండు.
నీకు అడిగిన గిన్నె అయ్యనట్టు చూపోయి ఒక మెత్తటి నా పాప దానికి ఒక్కటి వాళ్ళే ఇంకా అన్నం తిన్నాడు అదంతా అయిపోయినాక ఫుల్ సర్దైంది కదా ఇంకా ఆవిరి పట్టుకుందామని చెప్పేసి నీళ్ళు గరం చేసుకుంటున్నాను అన్నమాట. ఇంకా నేను నీళ్ళని అయితే ఫుల్ మసల నీయాలన్నమాట. అప్పుడే మనము ఆవిరి పట్టుకోనికి ఈజీగా ఉంటుంది. ఇంకా నేను కొంచెం పసుపు అట్లనే జండు బామ్ది అది అందులో వేసిన అనమాట. అది మంచిగా వేడి నీళ్ళలో కరిగి మనం ఆవిరి తీసుకుంటే ఇంకా ఫుల్ సర్ది అనేది పోతుందని. కాకపోతే నేను ఎంత ఆవిరి పట్టుకున్నా కానీ నాకు సర్ది అయితే పోతలేదు. ఇంకా నేను దుప్పటి కప్పుకొని మరి సర్ది ఆవిరి పట్టుకుంటున్నా కదా. మా అమ్మని పిలుస్తే మా అమ్మ వస్తలేదు. మా అమ్మకు కూడా ఇంకా ఫుల్ సర్ది ఉంది. ఇంకా కొంచెం ఘాటు పోయినాక పిలుద్దామని చెప్పేసి ఇంకా అట్లనే పోకుండా సరే ఎట్లా పట్టుకోవాలంటే ఆవిరి ఇంకా మనకు మొత్తం చెమటలు రావాలంట. కాకపోతే ఇంకా నాకు చెమటలు వస్తలేవు, ఏం వస్తలేవు. ఫుల్ హార్ట్ మొత్తం పోయినాక పట్టుకున్నా అందుకే కావచ్చు. కాకపోతే పట్టుకున్నంతసేపు మస్తు రిలీఫ్ అవుతుంటుంది. మీరు కూడా ఇంకా ట్రై చేయండి సర్ది అయితే. కాకపోతే ఇంకా మస్తు ఘాటు ఉన్నప్పుడే ఆవిరి పట్టుకోవాలి. అప్పుడే మనకు ఇంకా అట్లా చెమటలు అనేటివి వస్తుంది. ఇంకా నేను ఘాటు పోయినాక పట్టుకున్నాను కాబట్టి చెమటలు అవి రాలేవు. ఇంకా ఎట్లాగా అట్లాగా ఆవిరి అయితే పట్టుకున్నాను అనమాట. ఇక్కడ ఫేస్ మొత్తం ఇంకా జండుబామ్ వేసినాం కదా, ఆయిల్ అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడైతే పండుకోవాలన్నమాట. ఇంకా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అట్లనే ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. మనమైతే ఆల్మోస్ట్ ఈవినింగ్ వ్లాగ్సే ఉంటాయి కదా. ఈవినింగ్ టైంలో కొంచెం ఫ్రీగా ఉంటాం కాబట్టి ఈవినింగ్ వ్లాగ్స్ అయితే తీయడానికి ట్రై చేస్తాము. ఇంకా ఉంటా మరి. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.